ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మనం చేసుకోబోయే రెసిపీ పెసర దోశ అనమాట. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అన్నది చూసేద్దాం. నేను ఇందాక చూపించాను కదా, పెసరపప్పు నానబెట్టుకొని వాష్ చేసుకున్నాను. దాని ప్రొసీజర్ కూడా మీకు చూపిస్తాను. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్స్, సాల్ట్, కొత్తిమీర అండ్ పచ్చిమిర్చి, ఇవన్నీ దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఎలా తయారు చేసుకుందాం అన్నది చూసేద్దాం. పెసరపప్పు తీసుకున్నాను. పెసరపప్పు అండ్ బియ్యము చూస్తున్నారు కదా. నేను ఒక 5 to 6 అవర్స్ ముందు నానబెట్టుకొని పొట్టు పెసరపప్పు తీసుకున్నాను. నేను ఇప్పుడు వాష్ చేసుకుంటున్నాను అనమాట. ఎలా వాష్ చేసుకోవాలన్నది కూడా నేను చూపిస్తాను, చూసేయండి. ఇలా వాటర్ వేసుకొని ఇలా బాగా కలిపితే దానిలో ఉన్న పొట్టు మొత్తం వచ్చేస్తుంది. చూడండి, ఇలా పొట్టు మొత్తం వచ్చేస్తుంది. సో పొట్టు మొత్తం తీసేసుకోవాలి. పొట్టు పెసరపప్పు చాలా హెల్దీ కూడా. సో ఇలాంటి పెసరపప్పే తీసుకోండి. ఇంకా మిగతా ప్రాసెస్ చూసేద్దాం. తీసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు తీసుకుంటున్నాను నేను. ఒక 15-20 పడతాయి పచ్చి. ఇవి చిన్న పచ్చిమిరపకాయలు అనమాట. 15-20 ఈజీగా పడతాయి. ఇలా అన్నీ తుంచుకొని వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. అండ్ ఆనియన్స్, నేను ఒక 2 ఆనియన్స్ తీసుకున్నాను, పెద్ద సైజ్ ఆనియన్స్. ఇవన్నీ కూడా వేసేస్తున్నాను. అండ్ 1 టేబుల్ స్పూన్ చూస్తున్నారు కదా, ఇట్లా మన టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. ఫ్రెండ్స్, ఇందాక నేను జీలకర్ర చెప్పడం మర్చిపోయాను. ఇందులో ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర కూడా వేసుకోవాలి. డైజెషన్కి మంచిదన్నమాట. సో అందుకనే జీలకర్ర కూడా వేసేసుకుందాం. అండ్ పెసరపప్పు వేసేసుకుందాం. ఇది పెసరపప్పు అండ్ బియ్యం చూసారుగా, ఎక్కువ బియ్యం లేదు. జస్ట్ లైక్ 2 గ్లాసెస్ ఆఫ్ పెసరపప్పు తీసుకుంటే నేను ఒక జస్ట్ 1/2 గ్లాస్ ఆఫ్ బియ్యం తీసుకున్నాను. సో ఇప్పుడు ఇది మిక్సీ పట్టేసుకున్నాం. చూస్తున్నారు కదా, మనమైతే మొత్తం పిండిలా మిక్స్ చేసుకున్నాము. ఇలా కన్వర్ట్ అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ మీకు చాలా గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోండి. అండ్ ఇందులో నేను ఇందాక కొత్తిమీర వేయలేదు, ఇప్పుడు నేను కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. ఇలా బాగా కలిపేసుకోండి. కొత్తిమీర మొత్తం యాడ్ చేసేసుకొని ఇలా బాగా కలుపుకోండి, కలిసేలాగా. సో మన బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది, పెసర బ్యాటర్. సో ఇప్పుడు మనం ఎలా చేసుకున్నాం అన్నది చూసేద్దాం. దోశ వేసుకొని చూసేద్దాం. ఇది స్టవ్ వెలిగించుకొని, నేను ఇది దోశ పెన్నం అంటారనమాట. సో నేను అలా మనం కట్టెతోని ఆయిల్ రబ్ చేసుకొని అలా తుడవాలి. ఇప్పుడు నేను దోశ వేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా ఎంత సన్నగా వస్తున్నాయి, చాలా థిన్గా. నేను చెప్పిన ప్రొసీజర్ ఫాలో అవ్వండి. దానిపైన ఇలా ఆయిల్ వేసేసుకోండి. పెసర దోశ అనేది చాలా హెల్త్కి కూడా చాలా మంచిది. మంచి ప్రోటీన్స్ ఉంటాయి ఇందులో. చూస్తున్నారు కదా, ఇప్పుడు రెడ్గా కాలింది. ఇప్పుడు మనం ఒక సైడ్ కాల్చుకున్నాం, ఇంకొక సైడ్ కూడా కాల్చుకోవాలి. అప్పుడు మనకి మంచిగా పచ్చిగా లేకుండా మంచిగా ఉంటుంది అనమాట. సో ఇలా తిప్పుకోగానే చూస్తున్నారు కదా, ఇది పాతకాలం పెన్నం అండి. ఇప్పట్లో ఇలాంటి పెన్నాలు ఎక్కడ దొరకట్లేదు కదా. సో చూడండి, ఇటువైపు కూడా చాలా ఎర్రగా కాలింది. ఇప్పుడు మనం దీన్ని సర్వ్ చేసేసుకొని చూసేద్దాం. అంటే ఇలా ఆనియన్ కూడా వేసుకోండి. ఆనియన్ వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, పిండి ఇలా వేయగానే దీని మీద ఆనియన్స్ వేసుకోవాలి. ఇలా ఒత్తుకోండి, లేకపోతే మనం తిప్పేటప్పటికి ఇవన్నీ ఊడిపోతాయి అన్నమాట. పిండికి కలుచుకొని ఉంటే ఊడవు. చూస్తున్నారు కదా, నేను చెప్పినట్టు ఇలా స్లోగా తిప్పుకోండి.
ఇలా స్లోగా తిప్పుకుంటే మన ఆనియన్ దోశ కూడా రెడీ అయిపోతుంది. చూస్తున్నారు కదా, ఆనియన్ కూడా ఇలా రెడ్గా అయిపోయాయి. సో ఇలా ఉండాలన్నమాట. ఇది మన ఆనియన్ పెసరట్టు. సో ఇలా కూడా చేసుకోవచ్చు. ఆనియన్ ఇష్టం ఉన్న వాళ్ళు ఇలా ఆనియన్ కూడా వేసుకొని తినచ్చు. సో ఫైనల్లీ మన ఆనియన్ దోశ రెడీ. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, వేడి వేడి పెసరట్టు. దాంట్లోకి నేను కాంబినేషన్ పల్లీ చట్నీ తీసుకున్నాను. చాలా బాగుంటుంది, చాలా హెల్దీ. ట్రై చేసి చూడండి. Thank you so much for watching my video. Please do like, share and subscribe to my YouTube channel. Thank you friends.